ఈరోజు మనం నిత్యం పూజించేటువంటి ఒక మొక్క గురించి తెలుసుకుందాం. అసలు ఈ మొక్కని మనం ఎందుకు పూజిస్తాం, దీని వెనకున్నటువంటి కథ ఏమిటి అనే అంశాలకు సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మనం ఏ మొక్క గురించి చెప్పుకుంటున్నామో. ఆ మొక్కే తులసి మొక్క. ఇది తులసి కథ. మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నా కేవలం తులసిని మాత్రం పవిత్రతకు, స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తాం. ప్రతినిత్యం పూజిస్తాం. తులసి ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతుందని అంటారు. ఇంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించడం వెనక ఓ కథ ఉంది. ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్కంద, పద్మ, శివ పురాణాల ప్రకారం తులసి అసలు పేరు వృంద. ఓ సాధారణ యువతి. వృంద కాలనేమి అనే రాక్షసుడి యొక్క కుమార్తె. అయినా ఆమె మహావిష్ణువు యొక్క భక్తురాలు. అందానికి, అనుకోకి పెట్టింది పేరు. నిత్యం శ్రీమన్నారాయణుడి ఆరాధనలో పరవశించే వృందకు జలంధరుడనే అసురుడితో వివాహమైంది. ఈ జలంధరుడు పరమేశ్వరుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలో నుంచి జన్మించాడు. అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకుని రాక్షసులకి రాజు అయ్యాడు అసురుడు. వృందలోని భక్తి, ఆమె పవిత్రత కారణంగా అతడి శక్తి మరింత పెరిగిందట. ఆ గర్వంతో శివుడిపైన యుద్ధానికి వెళ్ళాడు జలంధరుడు. అది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలనే సందిగ్ధంలో పడ్డాడట విష్ణువు. చివరకు విష్ణుమూర్తి జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద దగ్గరకు వెళ్ళాడు. కాసేపటికి అతడు తన భర్త కాదని ఆమె తెలుసుకుంది. అలా ఆమె యొక్క పాతివ్రత్యానికి భంగం కలగడంతో జలంధరుడిలోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతడిని సంహరించాడట. అది తెలిసి వృంద తన జీవితాన్నే ముగించాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకంలోనే కాకుండా దేవతలు కొలుస్తారంటూ వరమిచ్చాడట. అలాగే తన పూజలో ఆమెకి భాగం ఉంటుందని, ఏడాదికోసారి తులసిని వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించాడు. మహిళలు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, అభివృద్ధికి సంకేతంగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించాడు. మరో కథ ప్రకారం అయితే లక్ష్మీదేవే తులసిగా అవతరించిందని అంటారు. ఇదండి మన ఇంట్లో ఉండేటువంటి తులసి మొక్క యొక్క కథ.